హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మామిడికాయ నిల్వ పచ్చడి తయారీ విధానం చూద్దాం. 3 కేజీల పికిల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 250 గ్రామ్స్ మిర్చి పౌడర్ అండ్ 500 గ్రామ్స్ ఉప్పు తీసుకోవాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ పసుపు మరియు 2 టేబుల్ స్పూన్స్ ఆవపొడి వేసుకోవాలి. నెక్స్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. స్పైసెస్ అన్నీ బాగా కలిపిన తర్వాత 1 కేజీ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు పికిల్ కోసం పోపు తయారు చేసుకోవాలి. ఇందుకోసం 750 గ్రామ్స్ పల్లి నూనె తీసుకొని వేడి చేసుకొని అందులో 50 గ్రామ్స్ జీలకర్ర, 50 గ్రామ్స్ ఆవాలు మరియు 25 గ్రామ్స్ మెంతులు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఈ నూనె బాగా చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి. తర్వాత 1.5 కేజీ మామిడికాయ ముక్కలు మరియు 2 గుప్పెట్ల వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన మామిడికాయ నిల్వ పచ్చడి తయారు. ఈ పచ్చడి తడి తగలకుండా ఉంటే 1 year వరకు నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ ది వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.